టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర వస్తోంది. కొరటాల శివ ఈ మూవీ డైరెక్టర్. టీజర్ అండ్ ట్రైలర్ దేవరపై అంచనాలు బానే పెంచాయి. సెప్టెంబర్ 27న దేవర మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ పెరుగుతోంది. అసలు ఏమైంది? యంగ్ టైగర్ ఫ్యాన్స్ టెన్షన్ పడడానికి కారణం ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ దేవర. అయితే కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో కథపై చాలా కసరత్తు చేశారు. మరీ ముఖ్యంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకు వరుసగా ఫ్లాపులు రావడం అనేది సెంటిమెంట్ గా మారింది. ఆ విషయం ఎన్టీఆర్ కు కూడా తెలుసు. అందుకనే కొరటాలతో దేవర సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా టైం తీసుకున్నాడు. రాజమౌళితో సినిమా చేసిన హీరోకు తర్వాత ఫ్లాప్ వస్తుందనే విషయం మెగాస్టార్ చిరంజీవికి కూడా తెలుసు. అందుకనే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఆచార్య సినిమాలో నటించినప్పటికీ రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తామని స్వయంగా చిరంజీవి ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. కానీ జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయారు. ఆచార్య పెద్ద డిజాస్టర్ అయింది. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి అంత పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలామందికి ఉంది. బట్ అది వాస్తవం కాదు. అది ఆ కంటెంట్లో అప్పుడు ఏదో మిస్ఫైర్ అలా అయి ఉండొచ్చు. నేను అలాంటి వాటిని నమ్మను. బట్ అలా అనుకునే వాళ్ళకి చెబుతున్నాను, ఆ యొక్క మిత్ని ఇది రూపుమాపి ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చూస్తారు, జరుగుతుంది. మనందరం కూడా దీన్ని ఆస్వాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం ప్లీజ్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర తర్వాత చరణ్ ఆరెంజ్ డిజాస్టర్ అయింది. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఆంధ్రవాలా డిజాస్టర్ అయింది. యమదొంగ తర్వాత కంత్రి ఫ్లాప్ అయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇలా రాజమౌళితో సినిమా చేస్తే ఆ హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది సెంటిమెంట్ గా మారడంతో ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దేవర విషయంలో ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. దీనికి తోడు దేవర ట్రైలర్ కు పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో పాటు నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. సముద్రం తప్ప ఇంకేమీ చూపించలేదు. సినిమా అంతా సముద్రం చుట్టూనే ఉంటుందా, లేక కావాలనే మిగిలిన కంటెంట్ రిలీజ్ చేయలేదా అనేది ఆసక్తిగా మారింది. మరి జక్కన్న సెంటిమెంట్ ను దేవర బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ల సినిమా అంటే ఎలాంటి నెగిటివిటీ లేకుండా మంచి కాఫీ లాంటి సినిమా అనేట్టుగా ఉంటుందనే టాక్ ఉంది. ఇంకా చెప్పాలంటే క్లాస్ మూవీస్ కి పెట్టింది పేరు శేఖర్ కమ్ముల. ఇప్పుడు కుబేర మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సెన్సిబుల్ డైరెక్టర్ కూడా రూట్ మార్చాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ రూట్ మార్చి కమ్ముల ఏం చేయబోతున్నారు? ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అంటూ దర్శకుడిగా పరిచయమైన శేఖర్ కమ్ముల తొలి సినిమాతోనే తన మార్క్ చూపించారు. రొటీన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా సరికొత్తగా క్లాస్ గా మూవీస్ చేసే దర్శకుడు అనే పేరు తెచ్చుకున్నారు. ఆనంద్ తర్వాత గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ ఇలా విభిన్న కథా చిత్రాలను అందించారు. తను తెరకెక్కించిన ప్రతి సినిమాలో తనదైన మార్కు చూపించారు. కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు అవార్డులు కూడా గెలుచుకోవడం విశేషం. శేఖర్ కమ్ల ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబోలో కుబేరా అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఊహించని విధంగా ఉంటుందట. తనలో ఉన్న మాస్ యాంగిల్ ను శేఖర్ కమ్ల చూపించబోతున్నాడట. ధనుష్, నాగార్జున పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటివరకు శేఖర్ కమ్ల ఒక సినిమా తర్వాత మరో సినిమా అనేట్టుగా సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు కుబేరా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ మూవీ గురించి ప్లాన్ చేస్తున్నారట. నానితో సినిమా చేసేందుకు శేఖర్ కమ్ల కథ రెడీ చేశాడని తెలిసిందే. ఇందులో ఫిదా, బ్యూటీ, సాయి పల్లవి నటించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ మూవీపై క్లారిటీ వస్తుందని టాక్ వినిపిస్తోంది. విశ్వక్సేన్ కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే సక్సెస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. తాజాగా విశ్వక్సేన్ నటిస్తోన్న మూవీ మెకానిక్ రాకీ. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక. తన సినిమాల వలన కాకుండా తన స్టేట్మెంట్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచే విశ్వక్సేన్ మెకానిక్ రాకీ మూవీని అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ మూవీ వాయిదా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు కారణమేంటి? విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఈ మూవీ 3 సార్లు వాయిదా పడింది. అడ్డంకులు దాటుకుని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్స్ లోకొచ్చింది. విశ్వక్లో ఉన్న మాస్ ని బయటకు తీసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ విశ్వక్కి మంచి పేరు తీసుకొచ్చింది.
ఇప్పుడు మెకానిక్ రాకీ చిత్రాన్ని అక్టోబర్ 31న అని అనౌన్స్ చేశారు కానీ ఈ మూవీ అనౌన్స్ చేసిన డేటుకు రావడం లేదని, నవంబర్లో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. మెకానిక్ రాకీ వాయిదా పడ్డానికి కారణం ఏంటంటే ఇటీవల ఈ మూవీ రషెస్ చూసుకుంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలనిపించిందట. కొన్ని సీన్స్ రీషూట్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం విశ్వక్సేన్పై కొన్ని నైట్ సీన్స్ రీషూట్ చేస్తున్నారని తెలిసిందే. రవితేజ ముళ్లపూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి విశ్వక్కు జంటగా నటిస్తోంది. ఆమె నటించిన గోట్ మూవీ ఫ్లాప్ అయింది. ఈ సినిమా అనే కాదు, మీనాక్షి నటించిన సినిమాలు అంతగా ఆడడం లేదు. ఈ కారణం చేత కూడా మరింత కేర్ తీసుకుంటున్నాడట. ఖచ్చితంగా ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని విశ్వక్ పట్టుదలగా ఉన్నాడని టాక్. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, ఆ డేట్కు సినిమాను రిలీజ్ చేయకపోవడం విశ్వక్కి ఎందుకు ఇలా జరుగుతుందో, మరి ఈ మూవీతో అయినా విజయం సాధిస్తాడో లేదో చూడాలి. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యాక్టర్ ఆదిత్య ఓం. ధనలక్ష్మి, ఐ లవ్ యూ, ఆఖరి పేజీ, ఫ్రెండ్ రిక్వెస్ట్ తదితర చిత్రాల్లో నటించిన ఆదిత్య ఓం నటించిన తాజా చిత్రం బందీ. ఈ మూవీకి తిరుమల రఘు డైరెక్టర్. డిఫరెంట్ కంటెంట్ తో రూపొందించిన బందీ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రీజర్ రిలీజ్ చేశారు. బందీ ట్రీజర్ అండ్ మూవీ గురించి టీం ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మూవీ అండి. So first movie is definitely a great adventure experience, lot of mistakes and part and parcel of the journey. So this movie completed because of mainly Aditya Om support. Okay, so I am approach in starting low. He guided me many things about the movie and ekkada start cheyalalo start akkadi nunchi start chesi chaala vishayalu cinema tiddam anukunna టైంలో చాలా కన్ఫ్యూజన్ ఉన్న టైంలో ఆయన పక్క నుండి నడిపించాడు. సో ఈ మూవీ మొత్తం టోటల్లీ వన్ సింగిల్ క్యారెక్టర్ ఉంటుందండి. ఇస్ ఓన్లీ వన్ క్యారెక్టర్ బేస్డ్. అందరు కమర్షియల్ వాల్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు జస్ట్ వాంట్ గివ్ ఎ మెసేజ్ అనేది వెరీ చాలా బ్రేవ్ అటెంప్ట్ రఘు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ మెట్ ఆదిత్య ఓం 2002. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. బిగ్ బాస్ విల్ బి ఫెచింగ్ ఫర్ యూ. Thank you, Raghu. All the best. Aditya, one of the person that I am here. So, Aditya ki meet ayindi nenu 20 years back as assistant ga. So, ayana improve chesedi naku encourage chesedi next level untadandi. Adi asalu cheppukoleni speechless adi. Ayana big boss lo elladante karanam manandram gurinchi ayana elli akkada poradutunnadu, akkada ఆట ఆడుతున్నాడు, బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు అంటే మనందరం బాగుపడాలని ఆయన బిగ్ బాస్కి వెళ్ళాడు. ఆయనకు సంబంధించి ఆయనకు ఇది కావాలని కాదు, సినిమాకు మంచి జరగాలి, మనందరికీ మంచి జరగాలని వెళ్ళాడు. నాకు చాలా ఎంకరేజ్ చేశాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా ఇచ్చింది ఆదిత్య ఓం. నాకు ఆదిత్య ఓమే అంతా చేసిండు. ఆయన చాలా గ్రేట్ పర్సన్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో. ఏదైనా కొత్తగా చేయాలని తప్పించే సుధీర్ బాబు నుంచి వస్తోన్న మరో విభిన్న కథా చిత్రం ఇది. ఈ మూవీకి అభిలాష్ రెడ్డి డైరెక్టర్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా మా నాన్న సూపర్ హీరో ట్రీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ తన కెరీర్ లోనే మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూవీ అని, అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని సుధీర్ బాబు చెప్పారు. ఇంకా ఈ మూవీ టీజర్ ఈవెంట్ లో ఎవరు ఏం చెప్పారో మీరే చూడండి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్. మీ టీజర్ లో అర్థమైంది. టు మేక్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం ఒక టీమ్ కావాలి, ఒక బ్యూటిఫుల్ టీమ్. సో ఐ గాట్ దిస్ ఫ్యాంటాస్టిక్ టీమ్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ టు ఎవ్రీ వన్, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వంశీ గారు అండ్ సునీల్ గారు. సో మీకు యూవీ గురించి తెలిసే ఉంటుంది. సో ఏది అడిగినా ఇస్తారు, డైరెక్టర్కి ఎప్పుడు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. నో అని చెప్పారు. మీరు విజువల్ చూస్తారు తర్వాత, లైక్ మనం అడిగింది ఎప్పుడు నో చెప్పలేదు. సార్ థ్యాంక్ యూ సార్. సో అంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ నమ్మాలంటే ప్రొడ్యూసర్స్ విల్ బి ద ఫస్ట్, లైక్ వాళ్ళు నమ్మాలి ఫిలిం. సో డెఫినెట్గా ఇది మీకు ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం అవుతుంది. అండ్ సో ప్లీజ్ డూ కమింగ్ ఈవెంట్స్లో డెఫినెట్లీ లైక్ మీరు కంటెంట్ చూసాక స్పీక్ మోర్. థ్యాంక్ యూ. మీరు ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ ఫెస్టివల్ రోజు చూడబోతున్నారు. సో కమ్ టు థియేటర్ అండ్ యూ విల్ లవ్ ద ఫిలిం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, వెరీ థ్యాంక్ఫుల్ అండ్ అమేజింగ్ టీమ్ అండి. ఎంటైర్ టీమ్, టెక్నికల్ టీమ్ ఈజ్ ఎ సూపర్ హీరో. అండ్ మై డియర్ బ్రదర్ సుధీర్ బాబు అంటే
సుధీర్ బాబు కాకుండా ఇంకెవరు చేయొద్దు అన్నట్టు చేశారు ఈ సినిమాలో. యూ విల్ సీ ఎ న్యూ సుధీర్ బాబు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ హిమ్ ఆన్ ద స్క్రీన్ ఆన్ October 11th అలాంగ్ విత్ యూ ఆల్. ఈరోజు ఈ ఫిలిం నాకు నిజంగా అభిలాష్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను, తను మ్యూజిక్కి కన్సర్ట్ చేసినందుకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మూవీ గురించి నేను ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పలేను. సో తర్వాత సూన్ ఆల్ ద కాంటెంట్ విల్ కమ్, పాటలు వస్తాయి, మీరు హోప్ యూ ఆల్ ఎంజాయ్. సో మీరు అప్పుడు సుధీర్ బాబు గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూ దే ఆర్ బెస్ట్ యూ విల్ వాచ్. సో ఐ హోప్ యూ ఆల్ విట్నెస్ द ब्यूटी ऑफ द फिल्म. सो थैंक यू सो मच. मेरे को प्राउड फील हो रहा है कि मैं इसके फादर का रोल किया और एक अच्छा बेटे का रोल इसने किया है, तो हम बहुत अच्छा काम करते हुए फीलिंग आया. और मेरे फादर की मुझे बहुत याद आ रही है कि उन्होंने मुझे सिखाया था कि कितना पैसा कमाओ, कितना नाम कमाओ, लेकिन एक अच्छा ह्यूमन बीइंग, अच्छा आदमी बन. तो मैं वो बनने की कोशिश कर रहा हूँ और उसके आगे जाके कुछ ये फिल्म में देखने को मिलेगा आपको. तो आप जरूर देखिए 11 तारीख को, October 11 को फिल्म थिएटर में जाके देखना और सबको बताना. हर एक को अपना फादर होता है, हर एक को अपना फादर सुपर हीरो ही लगता है. तो ये फिल्म सुपर हीरो सुपर डुपर हिट होने वाले. And I would just like to say thank you. I feel very fortunate to be a part of such a beautiful film and such a beautiful emotion. I just want to thank Sunil sir, Vamshi sir, Abhilash sir, Sudhir sir. Thank you so much for making me part of this beautiful film. Thank you. ఫిలింలో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, వాళ్ళు సెటిల్ చేయాలి. మనం కష్టపడినంత వాళ్ళంత కష్టపడకూడదు, వాళ్ళకి లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కొద్దిగా మనం పెద్ద అయిన తర్వాత కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాన్న మాత్రం అసలు కష్టపెట్టకూడదు, నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకా స్ట్రెస్ ఉండకూడదు, అట్లా ఆలోచిస్తాం. ఈ సినిమా థీమే అది. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. విక్టరీ వెంకటేష్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముక్కోణపు క్రైమ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ టైటిల్ ను దసరాకి అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ రఘు తాత. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ సంస్థ సొంతం చేసుకుంది. తెలుగు తమిళ్లో రఘు తాత మూవీ ఓటీటీలోకొచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ మట్కా. కరణ్ కుమార్ ఈ మూవీకి డైరెక్టర్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో మట్కా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కంగువ. ఈ చిత్రాన్ని October 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ November 14న విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. సో ఇదండి వాళ్ళ సినిమాస్. రేపటి సినిమాస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.